అలా పరీక్షించుకోకుండా తిని త్రాగితే గనక శిక్షా విధి కలుగుతుందంట. కాబట్టి మనల్ని మనమే మరి తీర్పు పొందకుండా ఉండాలనంటే కనుక ప్రతి మనుష్యుడు కూడా ఏం చేయాలమ్మా? పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకోని పక్షంలో తిని త్రాగితే ఏం జరిగింది? చాలా మంది కూడా కొరింథీ సంఘంలో బలహీనులను రోగులను చాలా మంది కూడా నిద్రించారు, చనిపోయారు. కాబట్టి ప్రభు బల్లాది చాలా పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధంగానే మనం చేతులు ఉంచాలి. కాబట్టి పరిశుద్ధమైనటువంటి రీతిలో ప్రభు బలను మనము ఆచరిద్దాం. దానికంటే ముందుగా దేవుని యొక్క మాటలు మనం విని ఆ రీతిగా మనం ఉన్నామో లేదో పరిశీలన చేసుకుని ప్రభు బలలో మనం చేతులు ఉంచుదాం. చూడండి, మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగం యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచన భాగాన్ని ఈ దినం యొక్క ధ్యానాంశం కొరకు మనం చదువుతాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచన భాగం. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావని రెండవసారి అతను అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. సరిపోతుంది. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఇది చాలా పరిచయమైనటువంటి లేఖన భాగం, మనందరికీ కూడా తెలిసినటువంటి మాటే. ఇక్కడ ఒక ప్రశ్నిస్తా ఉన్నారు. ఎవరు ప్రశ్నిస్తా ఉన్నారు? యేసు ప్రభు వారు సీమోను అనబడినటువంటి పేతురుని ప్రశ్నిస్తా ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తా ఉన్నారు అని అంటే కనుక చూడండి, 15వ వచనంలో మనం చదివినప్పుడు లేక 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం ప్రారంభం నుండి గనక అంటే మొదటి వచ్చిన భాగం నుండి మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడ చేసినటువంటి ఆ యొక్క తిబేరి అనేటువంటి సముద్రం దగ్గర ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరలా కొంతమంది శిష్యుల పేర్లు కూడా అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు లోపల ఏమన్నాడంటే, నేను చేపలు పట్టుకోవడానికి నేను వెళ్తున్నానని చెప్పేసి అన్నప్పుడు మేము కూడా మీతో వస్తామని చెప్పేసి అన్నారు. అంటే అప్పటికే యేసు ప్రభు వారు చనిపోవడం జరిగింది కనుక మరి శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఎంతసేపు కూడా వారితో ఉన్నారా అని అంటే కనుక ఎంతసేపు కూడా వారితో లేరు. కొద్ది కాలం ఉన్నాడు, కొద్ది కాలం వారితో లేరు. మరి కొద్ది కాలం ఉన్నప్పుడు శారీరకంగా దేవాది దేవుడు వారిని పోషించాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు వారు శరీరధారిగా లేడు కనుక వారికి ఖచ్చితంగా ఏం కావాలి? పోషణ కావాలి. కాబట్టి పేతురు గారు ఏం చేస్తారు తెలుసా? చేపలు పట్టుకోవడానికి సిద్ధపడతామన్నాడు. అంటే ప్రభుని వదిలిపెట్టాలని కాదు. ఆలోచించండి, అలాంటి పరిస్థితుల్లో మరి రాత్రంతా కూడా ప్రయాసపడ్డారంటే కానీ అక్కడ కూడా ఫలితమేమి కూడా లేదు. తర్వాత యేసు ప్రభు రావటం, యేసు ప్రభు గుర్తించడం, తర్వాత యేసు ప్రభు వల వేయమంటాం. వల వేసిన తర్వాత ఆ వలలో ఎన్ని చేపలు ఉన్నాయంటే అక్కడ 153 చేపలంట. విస్తారంగా వల కూడా ఏం కాలేదు, పిగలలేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా మీ దగ్గర ఏమైనా ఉందానంటే కనుక మరి ప్రభు వారికి శిష్యులు కూడా అక్కడ ఆహారం వడ్డించినట్లుగా, ఆకలేస్తామంటే వారి ఆకలిని తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇదంతా అయిన తర్వాత 15వ వచనం వచ్చేసరికి వారు భోజనము చేసిన తర్వాత యేసు ప్రభు వారు సీమోను పేతురుని చూసి ఏమంటున్నారు తెలుసా? యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించున్నావని 3 సార్లు యేసు ప్రభు వారు ఎవరిని ప్రశ్నించారు? సీమోన్ని ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకు ముందు 3 సార్లు ఏమో యేసు ప్రభుని పట్టుకున్న తర్వాత పేతురు ఏమన్నాడు? 3 సార్లు కొంకాడు కదా. ఇప్పుడు ఈ 3 సార్లు కూడా ప్రభుని ఎంతగా తాను ప్రేమిస్తూ ఉన్నాడో అర్థం చేసుకోవడానికి. చూడండి, పేతురు ఆ జీవితంలో చేయాల్సినటువంటి ఆ పరిచర్యను తెలియచేయడానికి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ప్రశ్నను సంధిస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సరే, యేసును ఎరిగినటువంటి వ్యక్తులుగా ఉన్న మనం అందరము కూడా ఎలా ఉండాలంటే యేసును మాత్రమే ప్రేమించే వారంగా ఉండాలి. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనం, ఒక మాట చెప్పాలంటే క్రైస్తవులుగా ఉన్న మనం అందరము కూడా ఎవరిని ప్రేమించే వారిగా ఉండాలి? ప్రభుని యేసును ప్రేమించే వారిగా ఉండాలి తప్ప మరో దానిని మనం ప్రేమించడానికి వీలు
అంటే యేసుకు తప్ప మరొక స్థానం దేనికి కూడా ఆయన కోరుకోడండి. ఆయన అసలు ఆయనే మనం ప్రేమించాలి. అంటే మొట్టమొదటి ప్రయారిటీ స్థానం ఎవరికి ఇవ్వాలన్నమాట. మరి ఇప్పుడు సీమోన్ అడిగినటువంటి ప్రశ్న ప్రభుని అడిగితే కనుక నీ దగ్గర సమాధానం ఉందా? నా దగ్గర సమాధానం ఉందా? చెప్పగలమా మనం? అదే ప్రశ్న ఇప్పుడు ప్రభుని అడుగుతా ఉన్నాడు. ఫలానా ఆశ గారు, ఫలానా సునీల్ గారు, ఫలానా లేకపోతే సంజయ్ రావు, నిజంగా వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావనంటే కనుక నీ దగ్గర సమాధానం ఉందా? ఆలోచించండి. ఆ సమాధానం చెప్పగలగాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు మనం చెప్పలేకపోతున్నామంటే దేవుణ్ణి ప్రేమించాల్సిన స్థానంలో మరొకటి, అది వస్తువైనా వ్యక్తి అయినా, అది ఏదైనా సరే మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలన్నమాట. కనుక ఇక్కడ పేతురును మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నారు, యేసు ప్రభువారు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి. కాబట్టి క్రైస్తవ సేవకు క్రీస్తు పట్ల ప్రేమ అనేది తప్పనిసరి కదండి. మనం సేవ చేయాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఎవరి పట్ల ఉండాలి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ ప్రేమ ఎలా తెలుస్తుంది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నాము అని గనక మనము చెప్పగలిగినట్లయితే మనం ఎలా తెలుసుకుంటాం? ఒక 3 విషయాలు నేను మీకు చాలా క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం. ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఎక్కడున్నాం? ఆ వెలుగు ఎలాంటిదని అంటే కనుక ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు కదా. ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలిచాడు దేవుడు. పిలిచినటువంటి దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు ఆయన కదా. ఆ పిలుపు ఎలాంటిది? అది పరిశుద్ధమైనటువంటి పిలుపు కదా. ఇంకా ఎలాంటిది ఆ పిలుపు? పరిశుద్ధమైన పవిత్రమైన ఒకటే అమ్మా. అది ఉన్నతమైనది. అది చాలా హైలీ కాల్ అన్నమాట. హెవెన్లీ కాల్. తర్వాత అదొకటి చాలాది ఉన్నతమైనటువంటి కాల్. తర్వాత ఇంకా అది భూ సంబంధమైనది కాదు, అది అధోగతి పాలు చేసేది కానే కాదు. కాబట్టి అటువంటి పరిశుద్ధమైన పిలుపుతో, ఉన్నతమైనటువంటి పిలుపుతో, పరలోక సంబంధమైన పిలుపుతో మనల్ని పిలిచింది. ఎందుకనంటే కనుక ఏ లోక సంబంధులుగా మనం అంటామని కాదు. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. కానీ ఇప్పుడు అవి చేయదగినవి అంటే కనుక అవి చేయదగినవి. ఒకప్పుడు చేస్తాం కానీ ఇప్పుడు చేయకూడదు. ఎందుకో తెలుసా? మనం ఎవరి సంబంధం? ఇప్పుడు వెలుగు సంబంధం, చీకటి సంబంధం కాదు మనం. కాబట్టి దేవుని సంబంధులు గనుక దేవుణ్ణే ప్రేమిస్తూ ఉన్నారు కనుక నిజంగా వారు దేవుణ్ణి కనుక ప్రేమించేటువంటి వారుగా ఉంటే వారిలో కనబడేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో ఒక 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇదే మాటలో మొట్టమొదటిగా 16వ వచన భాగంలో మనం చదువుతున్నప్పుడు పేతురు ప్రశ్న అడిగినప్పుడు ఆఖరి లైన్ లో ఆయన ఏం చెప్పాడో తెలుసండి. నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పినప్పుడు ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. సోదరు చెప్పండి ఒకసారి గట్టిగా. అందరూ చెప్పాలి గట్టిగా. మెరుగు ఉన్నవారు మాత్రమే చెప్పండి ఒకసారి. ఇప్పుడు నిద్రపోతున్నారు కూడా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండు కనుక ఆయన ప్రేమ షరతులు లేనటువంటి ప్రేమ కదండి. కొలతలు లేనటువంటి ప్రేమ, హద్దులు లేనటువంటి ప్రేమ. మన ప్రేమ షరతులతో కూడినది, హద్దులతో కూడినది. వాడు నావాడేనా, మావాడేనా, మా కులం వాడేనా, మా ఇంటి పక్క వాడైనా, మా గ్రామం వాడైనా అంటా ఉంటాం ఏదైనా, అవునా కదా. కానీ యేసయ్య ప్రేమ, యేసు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆఫ్రికా వాళ్ళు ప్రేమించాడు, తెల్లని నల్లని అందరినీ ప్రేమించాడు. ఎవరిని కూడా ఆయన
విడిచిపెట్టరు. అందుకని యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి మహిమ కలిగింది గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన ప్రేమిస్తున్నామనంటే గనక నీలో నాలో కనబడేటువంటి 3 లక్షణాలు చాలా ఉంటాయి. ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ప్రభు బలలో మనం పాల్గొంటున్నాం కనుక. ఎప్పుడు కూడా నేను చెబుతూ ఉంటాను, క్రైస్తవులుగా ఉన్నందుకే మనకి బోధండి. లేకపోతే లోకంలో నువ్వు ఎలా తిరిగినప్పటికీ కూడా ఎవడు నేను అడగడం. దేవుని దగ్గరికి వచ్చావు కాబట్టి అందరూ నిన్ను చూస్తారు. కొండ మీద ఉన్న పట్టణం లాగా నీవు ఉండాలి. కొండ మీద ఉన్న పట్టణం ఎలాగున్నది? మరుగు చేయబడిందా? లేదు. అందరికీ కనబడతా వచ్చావు. అంటే నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట, వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని కూడా అన్యజనులు లోకం అందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ క్రియల ద్వారా దేవుని నామం నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ఏం కావాలన్నమాట? మహిమకరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చూడు, ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నీవు నన్ను గనక నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ప్రభు ఏం చెప్పారు? నా గొర్రెలను కాయుమని. అంటే ప్రభు ఇక్కడ ఆజ్ఞిస్తా ఉన్నాడు. ఎవరికి ఆజ్ఞ? పేతురు గారికి ఆజ్ఞిస్తా ఉన్నాడు. ఏమని చెబుతా ఉన్నాడు? పేతురు, సీమోను, నిజంగా నీవు వీరందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు అని అంటే గనుక, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు, అయితే నీవు నా గొర్రెలను కాయమని చెప్పేసి అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? యేసు క్రీస్తుని ఎవరైతే నిజంగా ప్రేమిస్తారో వారు ఏం చేస్తారని అంటే గనుక, వారు దేవుని మాట వింటారు. చెప్పండి సోదరు, చెప్పండి. ప్రభుని ప్రేమించేటువంటి వారు ఎవరి మాట వింటారు? మనకు 2 స్వరాలు ఎప్పుడు వినబడతా ఉంటాయి. ఒకటి దైవికమైన స్వరం ఎప్పుడు వినబడతానే ఉంటది. మరో ప్రక్క లోక స్వరం, దైవపు స్వరం కూడా వినబడతా ఉంటది. మరి వినబడినప్పుడు దేనికి నీవు అట్రాక్ట్ అవుతూ ఉన్నావు? దేనికి నీవు చెవినిస్తా ఉన్నావు? దేని వెంటనే నీవు ఆసక్తి చూపిస్తా ఉన్నావు? లోకంలో వ్యర్థమైనటువంటి మాటలు వినటానికే మనం ఎక్కువ సమయం కేటాయిస్తాం తప్ప దేవుని మాటలు వినటానికి, మనం మంచిని వినటానికి మనం చెవినివ్వం. అందుకనే ఎబ్రీ రాసిన పత్రికలో చెవుల గురించి మాట్లాడుతూ దురద చెవులు అని రాయబడ్డాయి. ఏ చెవులండి ఇవి? అంటే ఇవి ఎలాంటి మాటలు వింటారన్నమాట? మంచిని వారు వినరు. కనుక దేవునికి సంబంధించినటువంటి వారు నిజంగా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారో వారు ఏం చేస్తారు తెలుసా? వారు దేవునికి సంబంధించినటువంటి వారు కనుక నా గొర్రెలు. మరి ఇప్పుడు నువ్వు ఆయన గొర్రె అయితే ఆయన స్వరం తప్ప మరొక స్వరం వినకూడదు. నువ్వు వినకూడదు. వినటానికి సాతాను శతవిధాలు మనం ఏం చేస్తా ఉంటాడు? మనల్ని ఆకర్షిస్తా ఉంటాడు. లోకం అనేక రంగుల వలయం అంటాడు కదా. కాబట్టి ఈ లోకంలో రకరకాల శబ్దాలు మనకు వినబడుతూ ఉంటాయి, లేచిన దగ్గర నుండి కూడా మళ్ళా రాత్రి పడుకునేంత వరకు కూడా. మరి దేనికి మనం ఎక్కువ ప్రాధాన్యత మనము ఇస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఆయన చెప్పిన మాటను వింటాడు, గైకొంటాడు. అందుకనే ఇదే మాట యోహాను భక్తుడు సువార్త పత్రికలు రాస్తూ ఏమంటాడో తెలుసండి? చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచన భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రేమించటం అంటే ఏంటో అక్కడ రాయబడ్డది. మనకు తెలుసుకోమాట. చూసారండి, మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే అని. మనం ఆయన ఆజ్ఞను గైకొనటం ఏంటన్నమాట? ప్రేమించటం, దేవుని ప్రేమించటం. ఇప్పుడు ఆయన ఆజ్ఞలు ఏంటి? పాత నిబంధనలో మోషే ద్వారా ఎన్నో ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. మరి ఆజ్ఞలన్నీ పాటించాలంటే చాలా కష్టమే. కానీ నూతన నిబంధన వచ్చేసరికి ప్రభువారు వీటన్నిటిని కూడా సింపుల్ గా 2 చేసేసాడు. ఒకటేమో ఏంటి? ఒకటి అది రెండోది నువ్వు చెప్తాను. ఒకటి నీ దేవుడైన యెహోవా నేనే. నీ దేవుడైన యెహోవాను నేనే. నన్ను తప్పని వాళ్ళని ప్రేమించద్దు. దేవుడు చెప్పాడు ఖచ్చితంగా. ఇప్పుడు 2వ ఆజ్ఞ ఏంటన్నమాట? నిన్ను వాళ్ళ నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. తర్వాత ఇంకా అందరు లిస్ట్ లో వస్తారని కాదు. ముందు ఎవరన్నమాట? దేవుడు, తర్వాత లోకం, మన పొరుగు వారు, మన స్నేహితులు. కాబట్టి ఇక ఉదయకాల సమయంలో గమనించాలి, వినాలి. మనం వినాలి. ఎందుకు వినాలి?
సత్యాన్ని మనం వ్యాప్తి చేయాలి అంటే కనుక ఖచ్చితంగా దేవుని మాటలు వినాలి. ఇంకా సత్యాన్ని మనం స్వీకరించాలి అంటే కనుక వినాలి ఖచ్చితంగా. అంత మాత్రమే కాదు, సత్యాన్ని పాటించాలన్నా మనం ఏం చేయాలి? వినాలి. వింటే కదా నీకు అర్థమవుతుంది సత్యమేదో అసత్యమేదో. ఈ రోజున నేను నాకు వస్తూ ఉంటున్నప్పుడు ఒక వీడియో చూస్తే ఎక్కడో మరి రామభక్తులు ఒక మందిరం మీద రాళ్ళు తీసుకుని ఏం చేస్తా ఉన్నారు చూసారండి అయ్య గారు? మీరు అందరూ చూసారు కదమ్మా. ఏం చేస్తా ఉన్నారు? స్కూల్లో చర్చే కదా. అంటే వాళ్ళ ధర్మం వాళ్ళకి ఏం నేర్పుతామని చూడండి. వాళ్ళ ధర్మం మీద సాటి వాడిని హింసించమంటుందా? సాటి వాడిని దూషించమని చెప్తుందా? ఆలోచించండి. దేవాలయానికి వెళ్ళిపోయి పాస్టర్ తల నరికేమంటున్నారు. రాముడు చెప్పాడు అలాగా. కానీ మన దేవుడు ఏం చెబుతున్నాడు? బైబిల్ దేవుడు ముందు నన్ను ప్రేమించు, నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో వారు ఎవరైనా సరే, వారు ముస్లింలైనా హిందువులైనా మరి ఏ కులస్తులైనప్పటికీ కూడా నువ్వు ప్రేమించు. ప్రేమను పంచాడు మనకి ఆయన. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? గతించిన దినాల్లో స్కూల్లో కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. మదర్ తెరీసా స్కూల్లోకి వాళ్ళని భయంకరమైనటువంటి చిత్రహింసలు చేస్తూ ఉంచా ఉన్నారు. ఏదండి ప్రేమ? ఎవరు ప్రేమించగలుగుతూ ఉన్నారు? దేవుడు చెప్పాడు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమనేటువంటి ఆజ్ఞకు కట్టుబడింది కాబట్టి మదర్ తెరీసా అంత గొప్ప సేవ చేయగలిగిందండి. భక్తులు ఎంతో మంది, విలియం కేరీ గారు కూడా ఏ అవసరతని ఇంగ్లాండ్ దేశం నుంచి రావాల్సిన కర్మేండానికి అసలు ప్రయాణములు ఎన్నో తిప్పలు పడ్డాడు. ప్రయాణములు ఎన్నో బలహీనతలు, భార్య పిచ్చిదైపోయింది, మెంటల్ అయిపోయింది. అయినా సరే అలాగే పెట్టుకొని ఏమండి భారతదేశం కోసం గొప్ప సేవ చేశాడండి విలియం కేరీ గారు. ఏమండి వాళ్ళకి ఎందుకండి ఆ పని? వచ్చి కుష్ఠరోగి లేక ఆ యొక్క గాయాలను కడిగారు. ఎలా? ఎందుకని? ప్రేమించమని చెప్పాడు కాబట్టి బైబిల్ దేవుడు. నా దేవుని బిడ్డలను ఆలోచించేయండి. మనము ఆయన కనుక నిజంగా ప్రేమించితే కనుక ఆయన ఏం చెబుతున్నాడో దాన్ని మనం ఏం చేస్తాం? ఆచరిస్తాం ఖచ్చితంగా. మరి నువ్వు ఆయన చెప్పింది నువ్వు చేయగలుగుతున్నావా? పాటించగలుగుతూ ఉన్నావా? అందుకని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం చూడండి. లోకాసు సువార్త 8వ అధ్యాయము 16 నుండి కనుక మనం చదవగలిగినట్లయితే 21 వరకు చదువుతారు ఒకసారి. లోకాసు సువార్త 8వ అధ్యాయము 16 నుండి 21 వరకు చదవండి ఒకసారి. పాత్రతో కప్పివేయుడు, మంచము కింద పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. తేటపరచబడని రహస్యమేదియు లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు ముందు మరుగైనదేదియు లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును గనుక మీరు ఎలాగూ వినుచున్నారో చూసుకొనుడని చెప్పెను. చూసారండి, మీరు ఎలాగూ వినుచున్నారో ఏం చేస్తా ఉన్నారండి? ఎలాగూ వినుచున్నారో చూచుకొనుడి అని చెప్పేసి లేఖనాలు సెలవిస్తూ ఉంచామంట. దీపాన్ని వెలిగించి ముట్టించి ఏం చేయరు ఎవరు కూడా? పాత్రతో కప్పివేస్తారా? ఒకవేళ అలా పాత్రతో కప్పేస్తారు నీకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? లేదు. కాబట్టి నా దేవుని బిడ్డలు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు ప్రభువారు, మీరు ఎలా వింటున్నారో. అదే 8వ అధ్యాయం 18వ వచనం కూడా మనం చదివాం ఇందాక. మనం చదివినటువంటి ఈ లేఖన భాగం మనం చదువుతున్నప్పుడు కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే దేవుడు చెబుతున్నటువంటి మాట ఎలా వింటున్నారో జాగ్రత్తగా వినాలంట. అదే 8 కూడా చూడండి ఒకసారి. ఇదే 8వ అధ్యాయం 8వ వచనం కూడా. మంచి నేలను పడిను, అవి మొలిచి నూరంతలుగా ఫలించినను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పాడు. సరేండి, వినుటకు చెవులు ఉన్నవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? వినాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి 12వ వచనం మనం చూస్తున్నప్పుడు అక్కడ త్రోవ ప్రక్రియటువంటి వారు విన్నారు కదా. 13లో కూడా ఎవరు విన్నారంట? రాతి నేలలో ఉన్నటువంటి వారు కూడా విన్నారు. 14వ వచనంలో ఎవరు విన్నారు? ముళ్ళ పొదలో ఉన్నటువంటి వారు కూడా విన్నారు. 15వ వచనంలో ఎవరు విన్నారు? సరే, మరి ఎవరు మంచి మనసుతో విన్నారు? నలుగురులో 4వ రకమే. మంచి మనసుతో, యోగ్యమైన మనసుతో వాక్యాన్ని విని ఏం చేస్తారు తెలుసండి? దాన్ని ఏం చేస్తారంటే 20వ వచన భాగంలో మనం చదువుదాం ఇప్పుడు.
అందుకు ఆయన 21. దేవుని వాక్యము విని ఆ. దాని ప్రకారం జరిగించి వీరే నా తల్లియు ఆ. నా సహోదరులని చూసారండి, ఎవరు నా సహోదరులు అననంటే కనుక ప్రభు చెబుతున్నటువంటి మాట చూడండి, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో. ఇప్పుడు మనం ఆయన తల్లిగా ఆయన సహోదరులుగా మనం ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలా? ఆయన చెప్పింది వినాలి. వింటమే కాదు, దాని ప్రకారంగా మనం ఏం చేయాలి? చాలా మంది వింటం వరకే వింటారు కదా, వింటం వరకు వినేసి వదిలేస్తారు అంతే. దాన్ని మనం ఆచరించాలి. అప్పుడే మన ఫలాలు ఫలిస్తామండి. అప్పుడే దేవునికి మహిమ వస్తుంది నీ ద్వారా. కాబట్టి ఎన్ని గొప్ప మర్మాలు ఏంటి ప్రయోజనం? ఆదికాండ గ్రంథం ప్రకటన వరకు నీకు మొత్తం అంతా తెలిసిన ఏంటి ప్రయోజనం? తెలిస్తే గొప్ప కాదు, తెలిసింది కొంచెమైనా సరే దాన్ని ఏం చేయాలి? పాటించాలి, ఆచరించాలి, అనుసరించాలి ఖచ్చితంగా. కానీ మనం వింటాం, కానీ దాన్ని మనం అక్కడే తప్పిపోతూ ఉన్నాం. మరి ఇంకెలా దేవుని ప్రేమించినట్టు, ఇంకెలా దేవునికి లోబడినట్టు? ఇప్పుడు చెప్పండి, మరి దేవుని ప్రేమిస్తున్నారు మీరు? ఆయన ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడు? ఆయన చెప్పింది చేస్తాడు. ఆయన ఏం చెప్పాడు? రైట్ మార్గం ఏదో రాంగ్ ఏదో చెప్పాడు నీకు. మరి ఎందుకు నడుస్తామన్నావు? సత్యం ఏదో అసత్యం ఏదో నీకు బోధించాడు, తెలియపరిచాడు. మరి సత్యాన్ని ప్రేమిస్తున్నావా అసత్యాన్ని ప్రేమిస్తున్నావా? ఎక్కడ ఉంటావు? ఆయన మాట విన్నటువంటి వాడు ఎలా ఉంటాడు మనందరూ తెలుసు. మొదటి సంకేతంలో ఎలా ఉంటాడు? ఆలోచన చెప్పున్నాడు వాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, దేవుడి మాట వింటాడు. వాడు విన్నాడు కాబట్టి దుష్టుల యొక్క ఆలోచనలు ఏమాత్రం కూడా నడవటానికి ఇష్టపడడు. ఎందుకో తెలుసా? అది దేవుని ఆజ్ఞ. అమ్మా, దేవుని ఆజ్ఞ చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏం చేస్తాడు? దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి అనుదినము దివారాత్రులు కూడా దేవుని వాక్యాన్ని ఏం చేస్తూ ఉంటాడు? ధ్యానిస్తూ ఉంటాడు. అలా ధ్యానించేటువంటి వ్యక్తి ఏం చేస్తాడో తెలుసండి? ఆకువాడిగా తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. ఎండిపోతాడా? ఎండిపోండి దేని బిడ్డలారా. ఎందుకని? వాక్యం అనే నీరు అక్కడ ఉన్నది కనుక ఈ వ్యక్తి ఎండిపోవడం, చక్కగా పచ్చగా ఉంటాడు, అభివృద్ధి చెందుతూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం కూడా అభివృద్ధి చెందాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించాలంటే ఏంటన్నమాట? ఆయన మాటలు వినాలి, ఆయన చెప్పింది చెయ్యాలి. ఇక్కడికి వెళ్ళమన్నాడంటే వెళ్ళాలి అంతే, చెయ్యొద్దు అన్నాడంటే అంతే. మాట విన్నటువంటి అబ్రహాము జీవితం ఏమైందో మనకు తెలుసు కదా. ఆలోచించండి, మనుషుల మాట విని చెడిపోయిన వారు ఉన్నారు, దేవుని మాట విని చెడిపోనటువంటి వారు ఉన్నారా? ఎవరు చెడిపోయారా? దేవుని మాట విని. మనుషుల మాట విని చెడిపోయామన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆమె ఇలాగన్నదండి, నమ్మనండి, అలాగ చెప్పేసి చెప్తారు ఒక్కొక్కరు కూడా. మిమ్మల్ని అడిగితే కనుక చెప్పగలరు మీరు కూడా. కానీ దేవుని మాట వినటం ద్వారా మనకేం కలుగుతుందో తెలుసండి? దీర్ఘాయుస్సులు కలుగుద్దండి. నీవు నీ దేవుడనే యెహోవా మాట నీవు శ్రద్ధగా వింటే. 28వ అధ్యాయంలో ఎక్కడ? ద్వితీయోపదేశకాండం మొదటి వచ్చిన భాగంలో చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీదికి వస్తాయి. కాబట్టి దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి ఏం చేస్తామంటాడు? ఆయన మాట వింటాడు, ఆయన చెప్పిందే చేస్తాడు, వెళ్ళమన్న చోటకి వెళ్తాడు, వెళ్ళొద్దన్న చోటకి ఏం చేయడు? వెళ్ళడు. మంచి మాటలు వినటానికి ఏం చేస్తామంటాడు? చెవినిస్తాడు తప్ప వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించడు. ఇక రెండవది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యేసుక్రీస్తును నిజంగా ఎవరైతే ప్రేమిస్తారో వారు చేసేటువంటి కార్యం ఏంటో తెలుసా? 97వ సంకీర్తన 10వ శరణం 97:10 చూడండి ఒకసారి. 97:10 యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. చూసారని, తన భక్తుల ప్రాణమును దేవుడు ఏం చేసేవాడు? కాపాడే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, మంచి స్తోత్రం చెప్పండి సార్. అని మంచి స్తోత్రం ఉందా, చెడ్డ స్తోత్రం ఉంటుందా? అందరూ మంచి ఉదయాలు చెప్పండి సార్. ఇప్పుడు యెహోవాను ప్రేమించు వారులారా. ఇప్పుడు మనం అందరం ఎవరిని చెప్పండి? అందరూ యెహోవాను ప్రేమిస్తా ఉన్నారు. ఇప్పుడు యెహోవాను ప్రేమించు వారులారా చెప్పాలి. అదేంటి అక్కడ? మరి ఎంతమంది చెడుతనాన్ని అసహించుకుని బలలో చేతులు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నారు?
చెడుతనమును అసహించుకోవాలి. ప్రభు బల్ల ఇది పరిశుద్ధమైనది. నీకు ఇప్పుడు శిక్ష రాకపోవచ్చు, కానీ తర్వాత అయినా వస్తుంది ఖచ్చితంగా. నాకైనా సరే నేను అయోగ్యంగా ఉంటే కనుక ఇది మాటలు కాదు. ఇది పాత నిబంధనలు వెంటనే వచ్చేసేది శిక్ష. కానీ దేవుడు కృపాయుగములో మనం ఉన్నాం. కృపాయుగములో ఉన్నాము కనుకనే ఈ బలలో చేతుల నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో బలలో చేతుల నుంచి తర్వాత శరీరంతో ఎన్నెన్నో రకరకాల పాపాలు జరిగిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు కరుణామయుడు కనుక మోకరించి ప్రభువా అంటే కనుక కూలైపోతున్నాడు ఆయన. ఎంతవరకు కూలవుతాడు ఆయన? ఎంతవరకు సహిస్తాడు ఆయన? ఎంతవరకు వచ్చుకుంటాడు ఆయన? ఆయన మనిషి కదా, చూస్తాడు ఒక్క దెబ్బ ఖచ్చితంగా ఎవరినైనా కొడతాడు. నేనైనా సరిగా లేకపోతే నన్ను కూడా సెట్ చేస్తాడు ఆయన. అందుకని కొన్నిసార్లు దేవుడు తన యొక్క బోధల ద్వారా దేవుని దగ్గరికి రాకపోతే బాధలంట. కాబట్టి ఖచ్చితంగా తీర్పు ఒకటే, ఆయన న్యాయమే తీర్చే దేవుడు, న్యాయము చేసేటువంటి న్యాయకర్త. కాబట్టి యెహోవాను ప్రేమించు వారలారా ఏం చేయమన్నాడు? చెడుతనమును అసహించుకోవాలి. ఎందుకో తెలుసా? 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతాము, నేను పరిశుద్ధుడును గనుక మీరును కూడా పరిశుద్ధంగా ఉండాలి. అదే 1 పేతురు 2వ అధ్యాయం 22లో మనం చూస్తూ ఉన్నాము, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. కాబట్టి ఆయన ఎవరైతే ప్రేమిస్తారో ఆయన ఏ రీతిగా ఉన్నాడో మనమును కూడా అదే రీతిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. దేని బిడ్డలారా, అందుకనే 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మన ప్రేమ ఎలా ఉండాలో అక్కడ వ్రాయబడుతూ ఏమంటాడు తెలుసా? మీ ప్రేమ నిష్కపటం అనేది ఉండాలి అంటూ ఏమంటాడో తెలుసండి? చెడ్డదాన్ని ఏం చేయాలంట? అసహించుకోవాలి. చెడ్డదాన్ని అసహించుకున్న మనం రెండవది ఏం చేయాలంట? మంచి దానిని హత్తుకోవాలంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుణ్ణి ప్రేమించాల్సిన రీతిలో మనం ఆయన ప్రేమించాం అనుకోండి, ఆయన ఏదైతే అసహించుకుంటున్నాడో దాన్ని మనం అసహించుకుంటాం. అవునా కాదా? నిజంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటే మనం క్రైస్తవులంట అబద్ధాలు మాట్లాడతారా? అబద్ధాలు మాట్లాడరు తెలుసా? అస్సలు అబద్ధం మాట్లాడరు క్రైస్తవులు, అస్సలు మాట్లాడరు. కానీ పాడతారు. మాట్లాడరు కానీ పాడతారు. ఎంత పాడాం కదా మనం. ఏం పాట? నీకన్నాలో కానా? మరి తర్వాత ఆ ప్లేస్ లో ఇంకెవరు ఉంటారు? అది ధనమే కావచ్చు, ఫోనే కావచ్చు, వ్యక్తే కావచ్చు, వస్తువే కావచ్చు, బంగారమే కావచ్చు, ఏదైనా కావచ్చండి. ప్రేమించిన అధికముగా పూర్ణ మనసుతో. తర్వాత అవునే కదా? ఆలోచించిన దేని బిడ్డలారా, ఆపాద మస్తకం నీకు అంకితం అంటారు కదా. ఆపాద మస్తకం అంటే ఏంటి? పాదం అంటే కాళ్ళే కదా, మస్తకం అంటే తల. పాదము నుండి తల వరకు నీవే. కానీ చూచే చూపులు, ఆలోచించే ఆలోచన, మాట్లాడే మాటలు, చేతులతో చేసే పనులు, వేసే అడుగు ఆలోచించండి. పాటికి మాత్రం ఆపాద మస్తకం నీకు అంకితం. ఎంత గొప్పగా పడతామో ఆలోచించండి. మరి ఏంటి చెడుతనం అసహించుకోండి? ఇది కాదు చెడుతనం. దేవుణ్ణి ప్రేమించు వారలారా చెడుతనాన్ని అసహించుకోండి. ఎందుకో తెలుసా? మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన పాపము చేయలేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను పాపిని, నాలో పాపం ఉందని ఎవడు రుజువుపరచగలని సవాలు. ఆయనలో పాపం ఉందండి? లేదు. మరి ఆయన వెంబడిస్తున్నటువంటి మనం లోపాలతో ఆయన వెంబడిస్తా ఉన్నాం. లోపాలతో వెంబడిస్తే ఇక్కడ నీకు హాయిగా ఉండొచ్చేమో, కానీ ఇది కొద్ది కాలమే. తర్వాత నరకానికి వెళ్తావు, అక్కడ యోగాలు అగ్నితో కాలాల్సిందే. కాబట్టి క్షణికమైనటువంటి ఏమంటే ఆనందం కోసం మానవుడు ఏం చేస్తూ ఉండదు తెలుసా? పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, పాపం వెంట పరుగులు పెడుతూ ఉన్నాడు, లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి సరిగా ప్రేమించలేకపోతూ ఉన్నాడు. కనుక బహు భయంకరమైన చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. శాస్త్రవేత్తలు ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసండి?
ఇప్పుడు భయపడతా ఉన్నారు ప్రపంచం అంతా కూడా. ఏంటి విషయంలో భయపడుతున్నా తెలుసా? 2024లో భయంకరమైనటువంటి ఆకలితో కొన్ని వేల మంది చచ్చిపోతారంట, రోగాలు వస్తాయంట. ఆయన శాస్త్రవేత్త చనిపోయాడు. ఎప్పుడో చెప్పినటువంటి భవిష్యవాణ్ణన్నీ కూడా 75% నెరవేరాయంట. 75% నెరవేరితే ఇంకా ఆయన చెప్పినటువంటి ఈ భవిష్యవాణ్ణన్నీ కూడా ఉన్నాయంట. ప్రపంచం ఈ 2024లో ఎలా ఉండబోతుందో తెలియట్లేదు. ఆలోచించిన అదే ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నానో తెలుసండి, బహు భయంకరమైన చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డగా నువ్వు ఒక ప్రత్యేకత నీవులో ఉండాలి, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి జీవించాలండి. దేవుడు కోరుకొంచి ఉన్నాడండి. ఈ రోజున యుద్ధాలు వస్తాయన్నాడు, ఏమంటే భయంకర భూకంపాలు. 75 సంవత్సరాల్లో లేనటువంటి ఆ దుబాయ్ ప్రాంతం చూడండి. 70 సంవత్సరాలు అండి గారు. అంతకుముందు ఎప్పుడైనా వచ్చిందైనా వర్షాలు, వరదలు ఏంటండి అసలు? ఏంటి ఆ పరిస్థితి చూడండి ఒకసారి. ప్రకృతి వైపరీత్యాలు ఏం జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున చెడ్డ దినాల్లో ఉన్నాం. ఇంకా లోకాన్ని ప్రేమిస్తావా? ఇంకా పాపం వెంట పరుగులు పెడతావా? ఆరోగ్యం ఉంది కదా, ధనం ఉంది కదా, ఎవరు చేస్తే ఏం కాదు అనుకుంటూ ఉన్నావా? రా ప్రభు దగ్గరికి రా. పాపాన్ని అసహించుకో, లోకాన్ని అసహించుకో. దేవుని ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఒక సామెత ఉంటది కదా, కాకిలా కలికాలం. నిజంగా అంతే కదండి. మనం ఎవరు నీతిమంతులు ఏం కాదండి, అందరం పాపం చేసిన వాళ్ళని. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడండి. కానీ నీతిని కోరుకుంటున్నాడు దేవుని నుండి. మనం పరిశుద్ధిగా ఉండాలన్న దేవుని ఉద్దేశం. మనం పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బ్రతకాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ఆ రీతిగా మనం ఎందుకు బ్రతకకూడదు, ఆ రీతిగా ఎందుకు మనము జీవించకూడదు? మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదండి. కానీ మరణం ఖచ్చితం, మరణం ఖచ్చితం. కాబట్టి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దృష్టిలో పెట్టుకొని లోకాన్ని అసహించుకుందాం. లోకాన్ని మనం ఏం చేద్దాం? ద్వేషిద్దాం. నిజంగా నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉంటే ఆయనకు వ్యతిరేకమైనది ప్రతి దాన్ని ఏం చేస్తాం? అసహించుకుంటావు, అసహించుకుంటా, చేదరించుకుంటావు. చూడండి, లేఖనంలో రాయబడినటువంటి మాట 119వ సంకీర్తన 104వ చరణంలో భక్తుని అనుభవాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే 104వ చరణంలో అంటున్నాడు, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు. చెప్పండి అందరూ కూడా మాట, తప్పు మార్గములన్నీ నాతో చెప్పాలి. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. ఇది భక్తుని అనుభవం. మన అనుభవం కూడా ఇదే ఉండాలి. ఇది భక్తుని అనుభవం అయితే మన అనుభవం కూడా మనం చెప్పగలగాలి. ఈ రోజున దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి సోదరం, చెప్పాలి ఒకసారి గట్టిగా. ఏంటి అనుభవం? తప్పు మార్గాలన్నీ కూడా నాకు అసహ్యం అని చెప్పాలి. చెప్పగలమని అంటే కనుక మనం చెప్పలేము. 128వ శరణం కూడా చదవండి ఒకసారి. 128లో కూడా మనం చదివినట్లయితే చూడండి, అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు అని అంటే ఉన్నాడు. 163వ శరణంలో కూడా భక్తుడు అంటే ఉన్నాడు, అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. భక్తిని అనుభవించడండి. మరి మనకు అబద్ధం ప్రీతికరం కదా, పాపం ప్రీతికరం, మోసం ప్రీతికరం కదా. పాపం అంటే ఏంటి అసలు? ఆజ్ఞ అతిక్రమమే. ఇప్పుడు అబద్ధం ఆడటం కూడా పాపం, మోసం చేయడం కూడా, ప్రేమించకపోవటం కూడా, క్షమించకపోవటం కూడా, ఇవన్నీ పాపాలే. ప్రార్థన చేయకపోవటం కూడా, ఉపవాసం ఉండకపోవటం కూడా, దేవుని దగ్గర రాకపోవటం కూడా. కాబట్టి అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. చూసారా? నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రీతికరము. చెప్పగలమా ఈ మాట? నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వారు ఖచ్చితంగా చెప్తారండి. మనమందరం దేవుని ప్రేమిస్తా ఉన్నారు. మీరు అందులో లోపమే లేదు. అందుకనే వచ్చారు, తెల్లటి వస్త్రాలు వేసుకుని చక్కగా మందిరంలో కూర్చోగలిగారు. మరి నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. నిజంగా అమ్మ నన్ను చూస్తూ ఉన్నాడు. నిజంగా నీవు చెడుతనాన్ని అసహించుకునే వ్యక్తిగా ఉన్నావా? పాపాన్ని అసహించుకున్న వ్యక్తిగా ఉన్నావా? దుర్మార్గతను అసహించుకున్న వ్యక్తిగా ఉన్నావా? ప్రతి విధమైనటువంటి వ్యర్థమైనటువంటి దాన్ని అసహించుకున్నటువంటి వ్యక్తిగా కూర్చున్నామా మనము?
ఆ రీతిలో మనం దేవుని ఆరాధిస్తున్నామా? ఆ రీతిగా మంచి హృదయాలతో మనం ఆరాధిస్తామంటే ఆ ఆరాధన దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. లోపల పాపాన్ని పెట్టుకొని, అసహితను పెట్టుకొని, దుర్మార్గతను పెట్టుకొని ఏమంటే దేవుని చేతులు ఎత్తి ఆరాధిస్తే కనుక ఆ ఆరాధన దేవునికి అంగీకారము కానే కాదు దేవుని పెట్టినారు. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు ఏం చేస్తారో, ఒకటి ఆయన మాట వింటారు. నీవు ఆయన గొర్రె అయితే ఖచ్చితంగా ఆయన మాట వింటాం, ఆయన దొడ్డులోనే ఉంటాం. ఆయన దొడ్డులో ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసండి, నేను గొర్రెలకు మంచి, కాబట్టి నా గొర్రెలు నా స్వరం ఉంటాయి, కాబట్టి నేను వాటి నా చేతితో పట్టుకున్నాను కనుక వేరే దొంగ ఎవడు కూడా దొడ్డులోనికి రాకుండా నేను ఏం చేస్తాను తెలుసా, నేను కంచి వేసేసాను కనుక నా చేతిలో నుంచి ఎవడు కూడా వాటిని ఏం చేయడంట, అపహరింపడు, దొంగలించడు అంటా ఉన్నాడు. కాబట్టి ముగింపులోకి వస్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని మాటే వింటాడు. ఆయన మాటే వేదం. ఎంత చెప్పినా ఎలాంటి మాటలు వినకూడదు అన్నమాట. దేవుని స్వరం ఏం చెబుతుందో అదే వినాలి. మరి ఎంతకాలమైంది దేవుని స్వరాన్ని వినగలుగుతూ ఉన్నావా? ఆయన మాట్లాడటానికి సిద్ధంగానే ఉన్నాడు, కానీ మనం వినే చెవులు లేనటువంటి వారిగా ఉన్నాం కనుకనే ఆయన స్వరం ఏదో దైవ స్వరం ఏదో కూడా మనకు అర్థం కావట్లేదు. సమూయేలుతో మాట్లాడాడు, చిన్నోడితో మాట్లాడాడు దేవుడు, మరి నీతోనూ మాట్లాడతాడు. అడుగు ఖచ్చితంగా, ప్రభు నీ స్వరాన్ని వినాలని ఆశ ఉందంటే ఖచ్చితంగా తన మెల్లని స్వరాన్ని నీకు వినిపిస్తాడు. ఇలా ఎన్నో సందర్భాలు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం, వినానొల్లని వారుగా ఉన్నాం, లోబడని ప్రజలుగా మనం ఉన్నాం. మనం ఆ రీతిగా ఉండకూడదు. కాబట్టి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు దేవుని మాట వింటారు. రెండవది, ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారు ఏం చేస్తూ ఉంటారు, చెడుతనాన్ని వారు అసహించుకుంటారు, పాపాన్ని వాళ్ళు అసహించుకుంటారు. భక్తుని అనుభవించండి, ఎంత అద్భుతం. ఇక్కడ నీ ధర్మశాస్త్రమే నాకు సౌర్యం చెప్పండి ఒకసారి, ప్రీతికరము. నిద్రపోతున్నదా? భోజనాలు వద్ద ఎవరికని ముగించేదా? అప్పుడేంది దేవునికి స్తోత్రం కలిగండి కాక. హల్లెలూయా. జోల పట్ల ఉందా వాక్యం? దేవునికి మహిమ కలిగని కాక. హల్లెలూయా. చెప్పలు గట్టిగా. ఈసారి ఎవరన్నా కొనిగేశారా? పేరు పెట్టి పిలుస్తారు ఈసారి. సునీల్ గారి జాగ్రత్తగా చూడండి, సునీల్ గారిని చూడమంటున్నాను. దేవునికి మహిమ కలిగింది కాక. లక్ష్మి గారు ఎదురు కూర్చున్నారు చక్కగా. అప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చేసింది మహాతల్లి. సోదరు చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా. ప్రతి విధమైనటువంటి చెడుతనాన్ని మనం అసహించుకునే వారంగా ఉంటూ ఆయన మాట వింటే గనక, ఆయన బోర శబ్దం విన్నప్పుడు, ఆ బోర శబ్దం విన్నప్పుడు నువ్వేం చేస్తాం, ఆయనతో పాటు కూడా వెళ్ళిపోతాం. కాబట్టి మనం అలాంటి సిద్ధపాటు మనము కలిగి ఉంటాం. మూడవ చెబుతా ఉన్నాను, ముగిస్తాను. యేసుక్రీస్తు నిజంగా ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని కోసం ఏం చేస్తారో తెలుసండి, త్యాగం చేస్తారన్నమాట. ఏం చేస్తారు చెప్పండి? త్యాగం చేస్తారు. దేవుడు మనం ప్రేమించాడు అంటానికి ఏంటి? దేవుడు మనం ప్రేమించాడు కదా, ఎలా ప్రేమించాడు కనబడుతుంది కదా. ఎలా? త్యాగమే కదా, ప్రాణమే పెట్టాడు కదా. తన యొక్క కుమారుని మనకి ఇచ్చేసాడు. కుమారుని ఇవ్వటం అంటే త్యాగం చేసినట్టే కదా. ఆలోచించండి, తన ఏకైక అద్వితీయ కుమారుని నీకోసం ఇచ్చేసాడంటే త్యాగం కాదా? అబ్రహాము దేవుని ప్రేమించాడు కనుక అబ్రహాముని ఇసాకు కుమారుని చంపేయ అంటే బలం అంటే గనక
వెనుకాడలేదు కదండి. కుమారుని చంపమంటావా, నీవేమి దేవుడివై అన్నాడు అబ్రహాము? లేదు లేదు, కుమారుని ఇవ్వటానికి కూడా సిద్ధపడిపోయాడు. కారణం దేవుడిని ప్రేమించాడు కనుక. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు దేవుడిని ఎవరైతే నిజంగా ప్రేమిస్తారో వారి జీవితాలు ఎలా ఉంటాయంటే త్యాగపూరితంగా ఉంటాయన్నమాట, త్యాగశీలులు. ఈ రోజున భారతదేశానికి స్వాతంత్రం రావటానికి కూడా చాలా మంది ఏం చేశారు, త్యాగం చేశారు కదా. ఇప్పుడు వారిని అలా పెట్టేస్తే క్రైస్తవ్యాన్ని కూడా మనము సువార్త ఇలాగ వ్యాప్తి చెందటానికి శిష్యులు కూడా ఏం చేశారు, వారు కూడా గొప్ప త్యాగం చేశారు, హతసాక్షులుగా మార్చబడ్డారు. ఆలోచించండి, పేతురు విషయంలో దేవుడు అడిగినటువంటి ప్రశ్న ద్వారా యేసుని ఎంతగా ప్రేమించాడు అని అంటే గనక ఆలోచించండి. అదే బిడ్డలారా, పేతురు చేయలేనటువంటి ఆ గొప్ప పరిచర్య, ఎవరు చేయలేనటువంటి పరిచర్య పేతురు చేశాడు అని అంటే గనక పేతురు యేసు ప్రభుని అంతగా ప్రేమించాడు గనుకనే పరలోకపు తాళపు చెవులు కూడా ఎవరికి ఇచ్చారంట? ఎంత గొప్ప ధైర్యంతో ఒకసారి ఆలోచన చేయండి. నిలవబడి ప్రసంగం చేసినప్పుడు ఒక్క ప్రసంగానికి 3,000 మంది 5,000 మంది రక్షించబడ్డారు. పేతురు గారి నీడ పడితే చాలు రోగులు ఏమైపోయారంట. ఒకప్పుడు పేతురు ఎలా ఉన్నాడు, దుడుగు పేతురు కదా. ఇప్పుడు యోహాను, యేసు ప్రేమించిన యోహాను యేసు ప్రభువుని గుర్తించినప్పుడు అప్పుడే దోణిలో పైన చేపలు పట్టుకుంటామంటే పేతురు తొందరపడి నదిలో దూకేశాడు భయపడి. చూడండి, ప్రతి విషయంలో కూడా పేతురులో మనం ఏం చూస్తామో తెలుసా, తొందరపాటు మనం చూస్తామంట. కానీ పునరుద్ధానం చెందిన తర్వాత, యేసును చూసిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, నిజమైన పశ్చాత్తాపం పేతురులో జరిగిన తర్వాత, వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత, అలాంటి తొందరపాటు కలిగినటువంటి పేతురుని దేవుడు ఏం చేశాడు తెలుసా అండి, బండలాగా చేసేసాడు. ఎన్నో శ్రమలంట. ఎలాంటి శ్రమలనంటే గనక పేతురు గారిని ఎలా పడుకోబెట్టి కళ్ళల్లో నీళ్ళేస్తారనుకో, ఏమంటే ఏడవటానికి అసలు కన్నీరు లేదంటే, ఇంకా అసలు కన్నీరు లేదు కాబట్టి పేతురు గారి కళ్ళల్లో గ్లాస్ నీళ్ళేస్తే నీళ్ళన్నీ కూడా అలాగే ఉండిపోయి అంట. అంటే పేతురు గారు దేవుని కోసం కళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి, గుంటలు పడిపోయి, ఏడవటానికి కూడా ఇంకా నీరు లేదంట. ఒక గ్లాస్ నీళ్ళు కళ్ళల్లో వేస్తే అలాగే ఉండిపోయి అంట. చూడు, అంతగా ప్రభుని ప్రేమించినవాడి పేతురు దేవుడి కోసం హతసాక్షిగా త్యాగం చేశారండి వీరందరూ కూడా. మరి వారందరూ పక్కన పెట్టేస్తే ఇప్పుడు నీ సంగతి నా సంగతి ఏంటి? నువ్వు ప్రేమిస్తున్నావు అని అంటే ఖచ్చితంగా దేవుని మాట వింటావు, దేవునికి లోపడతావు, అని చెప్పింది చేస్తావు. రెండవ, దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఖచ్చితంగా పాపం పట్ల నీకు అసహ్యత, ఎవడి లోకం పట్ల ద్వేషం నీకు వస్తుంది, పాపాన్ని అసహించుకుంటావు. ఇంకా పాపం వెంట పరుగులు పెడతామన్నావంటే, పాపాన్ని ప్రీతికరంగా ఎంచుకుంటున్నావు అని అంటే గనక దేవుడిని నువ్వు సరిగ్గా ప్రేమించట్లేదు, లోపాలు నీలో ఉంది. మనం అలా ఉండకూడదని దేవుడు మాట్లాడుతారన్నాడు. మూడవది, త్యాగం చేస్తాం. చూడండి, చాలా మంది కూడా సిలువ దగ్గర ఉన్నటువంటి వారి గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పేస్తే ముగిస్తాను. 11వ అధ్యాయము చూడొకసారి, యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. 25వ వచనం, యోహాను సువార్త 19:25. అమ్మా, ఏంటంట? యేసు సిలువ యొద్ద నిలుచుండిరి అనే మాట మనకు కనబడతా ఉంటాము. దేవుడికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి ఒకసారి. లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనం భాగం. లూకాసు వార్త 8:3 ముగిస్తాను. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము. 2వ వచనం కూడా మనం చదువుదామా? 2వ వచనం కూడా, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండేది. వీరేం చేస్తూ ఉన్నారంట? ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఏం చేశారంట? ఉపచారము చేశారంట. యోహాను సువార్త 19:25 ఏ పేర్లు మనం చూస్తా ఉంటాం. వారు కూడా ఎక్కడ ఉన్నారని అంటే గనక
సిలువ యొద్దనే నిలిచి ఉన్నారంట. ముగిస్తామన్నానమ్మా. వారు ఎక్కడ ఉన్నారమ్మా? సిలువ యొద్దనే నిలిచి ఉన్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంది తెలుసండి? యేసు ప్రభుని పట్టుకున్న తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఎవరున్నారా? లేరు, ఎవరు లేరు. ఎవరున్నారు అక్కడ? యేసు తల్లి, తర్వాత ఇంకా మగ్దలేనబడిన మరియు, ఇంకా కొంతమంది స్త్రీలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. వీరే ఎక్కడ ఉన్నారంట? సిలువ యొద్ద ఉన్నారు. మరి వీరే సిలువ యొద్ద ఉన్నారని అంటే కనుక వీరు త్యాగం చేసినట్టే కాదా? వాళ్ళేమో పిరికి వాళ్ళగా పారిపోయారు. ఎందుకని? మేము ఈయనతో ఉన్నాము, తిరిగాము అన్నటువంటి విషయం కనుక తెలిస్తే కనుక మమ్మల్ని కూడా చంపేస్తారని చెప్పేసి పిరికి వారిలాగా మగోళ్ళందరూ పారిపోతే వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి? మేము ఏమైపోయినా పర్వాలేదు. ఇక్కడ లోకసువార్తలో మనం ఏం చదువు? మగ్దలేనబడిన మరియు, తర్వాత ఇంకా కొంతమంది మనం చూస్తామంట. కొందరు స్త్రీలు ఏం చేశారంట? వారు దేవునికి ఏం చేశారంట? పరిచయం చేశారంట, వారి యొక్క ధనముతో పాటు. అంటే ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటో తెలుసండి? చాలా మంది ఆ పురుషులు ప్రభుని వదిలిపెట్టేసినప్పటికీ కూడా స్త్రీలు ఏం చేస్తారో తెలుసా? ధైర్యంగా సిలువ దగ్గరే నిలుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మీరు ప్రభుని అంతగా ప్రేమించారు కనుకనే ఏమైనా తెలుసండి? ధైర్యంగా దేవుని కోసం అక్కడ నిలవబడ్డారు. అంటే అధికారులు, ప్రధాన యాజకులు ఏమండి ఏం చేసినా పర్వాలేదు, మేము ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పేసి ప్రభుని వదిలిపెట్టి వెళ్ళలేదు. అందులో ఒక ఆమె ఈ మగ్దలేనబడిన మరియ దేవి. 7 దయ్యాల చేత బాధింపబడినటువంటి మరియ 7 దయ్యాలు పోయిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకున్నటువంటి మరియ ప్రారంభము నుండి సిలువ వరకు కూడా, సిలువ నుండి మరణము వరకు కూడా, మరణము నుండి పునరుత్థానం వరకు, పునరుత్థానము నుండి ఆ పునరుత్థానుడు తిరిగి లేచినటువంటి ఆ వార్త ప్రచురం చేసే వరకు కూడా ఈమె ఒక్కతే నిలబడిందండి. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ప్రారంభము నుండి కూడా ఎక్కడి వరకు? సిలువ వరకు. సిలువ నుండి ఎక్కడి వరకు? మరణము వరకు. మరణం నుండి ఎక్కడి వరకు? పునరుత్థానం వరకు. పునరుత్థానము నుండి ఆ వాక్కు చేరేంత వరకు కూడా. చూడండి, మొట్టమొదటిగా ఎవరికి ప్రత్యక్షమయ్యాడు యేసు ప్రభు వారు? ఈ మరియకే. ఈ మరియకే ఎంత గొప్ప ధన్యత ఒకసారి ఆలోచన చేయండి. ఈమె గొప్ప త్యాగం చేసింది, గొప్ప త్యాగం చేసింది. ప్రభు నాకున్నటువంటి బలహీనతపై నాకు విజయం ఇచ్చాడని చెప్పేసి వారు తమ ఆస్తులతో దేవునికి చక్కటి రీతిలో ఉపచారము చేశారంట, పరిచర్య చేశారంట. అందరూ వెళ్ళిపోయినా వీళ్ళు అక్కడే నిలబడ్డారు, త్యాగం చేశారు. మరొక మాట చెప్పేసి ముగిస్తాను. లోకసువార్త 7వ అధ్యాయం 47వ వచనంలో మీరు చదివితే యేసు ప్రభు వారు పరిసని ఇంట భోజనానికి వచ్చాడంట. అమ్మా వినండి. ఓకే, మూసేయండి, ఇంకా బైబిల్ చెప్పేస్తాను. విస్తారంగా ప్రేమించిందంట. ఎవరిని? ఎవరిమే? పేరు రాయబడలేదు. పాపాత్మురాలైన స్త్రీ. మరి పరిసని ఇంట భోజనానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఆమె వస్తూ ఆమె చేత్తో విలువైన అత్తరు తీసుకొచ్చిందంట. యేసు పాదాల దగ్గర నిలబడిపోయిందంట. యేసు పాదాల దగ్గర ఉండిపోయినప్పుడు కళ్ళల్లోంచి కన్నీరు కారిపోతా ఉంటామంది. ఆ కన్నీళ్లతో యేసు యొక్క పాదాలు ఏమైపోయి తడిసిపోయిందంట. ఎంత అనుభవం అండి. మరి మోకరిస్తే ఎప్పుడైనా అలాంటి దారులు వచ్చాయా? కొన్నిసార్లు బుడవ ఏమంటే ఏంటి అవి తీస్తాం మనం. దేవుని దగ్గర ఏడవాలండి, మనుషుల దగ్గర కాదండి. మనం వ్యక్తిగతంగా ఏడవాలి దేవుని సన్నిధిలో. అనుభవం ఉండాలి, అనుభవం ఉండాలి. అన్న కార్చింది కన్నీరు. అలా కన్నీరు కారిస్తే ఎందుకు నీ కుటుంబం మారదు? కుటుంబంలో అద్భుతాలు ఎందుకు జరగవండి? కన్నీరు కార్చట్లేదు కాబట్టి జరగట్లేదు అద్భుతాలు. కన్నీటి ప్రార్థనకు చాలా విలువ ఉందండి. వ్యక్తిగత ప్రార్థనే, కుటుంబ ప్రార్థనే. ఎవరి ప్రార్థన వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే. కాబట్టి భక్తితో కుటుంబానికి ముడిపెట్టవద్దు. నీ భక్తి నిన్ను నీ భర్తను పరలోకి తీసుకుని వెళ్దాం, నీ ప్రార్థన నీ భర్తను పరలోకి తీసుకుని వెళ్దాం. నీ భక్తి నీదే, నీ ప్రార్థన నీదే, నీ విశ్వాసం నీదే. కాబట్టి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగత ప్రార్థన కూడా మనం చేసుకోవాలి. కన్నీరు కార్చింది పాపాత్మురాలైనటువంటి స్త్రీ.
ఏమంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఆమె స్థితి అంతా కూడా ఒక్కసారికి బట్ట బయలవుతూ ఉందేమో. చేసిన పాపం ప్రతిసారి గుర్తుకొస్తామంటా ఉంది. ఆ పాపం స్థితిని యథార్థతను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటా ఉంటే కన్నీరు కళ్ళ నుంచి కారిపోతా ఉంటే యేసు పాదాలు తడిసిపోయాయంట. స్త్రీలు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారో? కురులు కదా. ఆ కురులు విప్పింది, యేసు పాదాలను తుడిచింది, అత్తరు పగలగొట్టింది, పాదాలకు అత్తరు పూసింది. ఏమన్నటువంటి వారు, ఈ అత్తరు ఎంత విలువైనది, ఎంత విలువైనటువంటి అత్తరు అమ్మి బీదలకి వచ్చి కదా సగం డబ్బు, ఈమె ఎందుకు ఇలా నేలపాలు చేసిందని చెప్పేసి సనుగుతా ఉంటే ప్రభు చెప్పుతున్న మాట ఏంటో తెలుసా? ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములో ఏం చేయబడ్డాయి. అక్కడ ప్రభు వస్తే ఆ గెస్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ముందుగా గెస్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? చెంబుతో నీళ్ళు ఇస్తాం, కాలు కడుక్కోమని చెప్పేసి. అవునా? మరి సీమోన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఏ మర్యాదలు చేయలేదు. పాదాలు పట్టుకున్నాడా? పాదాలకు టవల్ ఇచ్చాడు? ఏమలేదు అసలు. కానీ యేసు ప్రభు ఆ పరిశీలింటికి వెళ్ళినప్పుడు ఆమె ఉన్నాడన్న సంగతి తెలిసినప్పటి నుండి కూడా ఆ పాపాత్మురాలు స్త్రీ యేసు పాదాల పట్టుకుని అలాగే వెళ్ళిపోయింది. ఆమె విస్తారంగా ప్రభుని ప్రేమించింది కనుక ఆమె చేసిన ప్రతి పాపములంతటిని కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. అంటే ఇక్కడ ఆమె ప్రభుని ప్రేమించింది కనుక విలువైనటువంటి అత్తరును కూడా ఏమిచ్చింది చెప్పండి? దేవునికి ఇచ్చేసింది. ఇప్పుడు ఆ అత్తరు స్థానంలో ఆరాధన, మన సమయం కావచ్చు, మన డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవునికి త్యాగం చేసే వారంగా మనం ఉండాలండి. మరి ఏం చేస్తా ఉన్నా నీవు దేవుని కోసం? మందిరానికి రావటమే కాదండి, మందిరానికి వచ్చిన నీవు మందిర పరిచర్య అభివృద్ధి కొరకు కూడా నువ్వేం చేయాలా? నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ ఆరోగ్యాన్ని, సమస్యని కూడా ఏం చేయాలా? దేవుని కోసం ఖర్చు పెట్టాలా. దేవుని కోసం త్యాగం చేస్తారు. ఎవరు? దేవుని ప్రేమించేటువంటి వారు. ముగింపులో ఒక మాట, దేవుని ప్రేమించే వారు ఏం చేస్తారు? దేవుని మాట వింటారు. దేవుని ప్రేమించే వారు ఏం చేస్తారు? చెడుతనాన్ని అసహించుకుంటారు. దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? త్యాగం చేస్తారు. మరి 3 లక్షణాలు మనలో ఉన్నాయా? ఈ 3 లక్షణాలు మనలో ఉంటే ప్రభు బలలో మనం తీసుకోవడానికి ఇప్పుడు ఏమాత్రం కూడా అభ్యంతరం లేదు, ఆటంకం ఏమి లేదు. నిజంగా దేవుని ప్రేమిస్తూ లోకాన్ని ప్రేమిస్తే దీంట్లోకి నీవు అర్హురాలువు. ఒకవేళ సినిమాలు ప్రేమిస్తూ, సీరియల్ని ప్రేమిస్తూ వీరిని మాదిరికరంగా ఉంటే కనుక ఇందులో బలలో చేతులు ఉంచాల్సిన పని లేదండి. దీంట్లో పాల్గొనే వారు ఎవరో? పరిశుద్ధులు మాత్రమే ఇందులో ఏం చేయాలా? చేతులు ఉంచాలా. ఇది ఎవరి శరీరం? ఇది ఎవరి రక్తం? నీకోసం ఏం చేయబడింది? ఆయన ఏం చెప్పాడు? నేను వచ్చేంత వరకు కూడా దీనిని చేయమన్నాడు. అంటే ఇది మనిషిని యొక్క ఆజ్ఞ కాదు, సాక్షాత్తు దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞకు ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేస్తా ఉన్నాం? శిరస వహిస్తూ ఉంచు ఉన్నాం. కాబట్టి ఆయన వచ్చేంత వరకు కూడా క్రమంగా మనం ఇలాగ ఆచరిస్తూనే ఉండాలి. మనకి సమయం లేదు కాబట్టి నెలకు ఒకసారి ఆచరిస్తాం. మా స్థానిక సంఘంలో అయితే ప్రతి వారం కూడా ఇస్తూ ఉంటారు ప్రభు బల్ల. ఏదేమన్నప్పటికీ ఆచరించిన ప్రతిసారి, ప్రభు బల్లకు దగ్గరగా వస్తున్న ప్రతిసారి కూడా ఎలా ఉంటున్నాం మనం పరిశీలన చేసుకుని, పరీక్షించుకొని, పరిశోధించి మనం ఏం చేయాలి? ఆ పాత్రలో ఉన్నటువంటి రొట్టెను మనము యేసు శరీరాన్ని తినాలి, ఆ రక్తాన్ని మనం ఏం చేయాలా? త్రాగాలి. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు ఏమవుతాడు? వాడు నిత్య జీవం పొందుకుంటాడు. అంచెదినమున నేను వానిని లేపుతానని అంటున్నాడు. ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు. ఆ వరుస క్రమంలో నిద్రించిన మనము ఆయనతో కూడా లేపబడాలంటే ప్రభు బలలో క్రమంగా మనం ఏం చేయాలా? ఆయన వచ్చేంత వరకు కూడా మనము క్రమంగా ఏం చేయాలా? చేతులు ఉంచాలి. కాబట్టి నిజంగా నువ్వు దేవుని మాట వింటున్నావా? ప్రాధాన్యత ఇస్తున్నావా దేవుని వాక్యానికి? నిజంగా పాప నశించుకుంటూ ఉన్నావా? త్యాగం చేయగలుగుతూ ఉన్నావా? ఏం చేస్తూ ఉంటావు? మందిరానికి వచ్చి పాటలు సరిపోదు, వాక్యం వెంటనే సరిపోదు. దేవుణ్ణి పరిచర్యకు ఇంకా ఎన్నో రీతిలుగా త్యాగం చెయ్యాలి. మనం త్యాగశీలులు. మీరందరూ త్యాగశీలులు కనుకనే బావగారు చెప్పవసరం లేకుండా కానీ ఈ నెలలో మరి తక్కువ వచ్చిందన్న కానీ
ఏం చేస్తామన్నారు, ఎవరు దాతలు వస్తామన్నారు తెలియట్లేదు, మొత్తం మీద గ్రూపులో ఆయన పెడతామంటేనే మళ్ళీ కట్టేస్తుందండి ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. త్యాగం చేయాలండి, త్యాగం చేయాలండి. కేవలం మందిరానికి రావటమే కాదు, పాడతాం, సంతోషము తెచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు ఖచ్చితంగా. నీ ధనము సమయము ఏం చేయాలంట, దేవునికి ఇవ్వాలి. ధనం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, ఆరోగ్యం కూడా ఇవ్వాలి. మరి ఎంతమంది ఇస్తామన్నారు? మీ కష్టాజీతాల్లో నుండి దేవునికి ఎంతమంది ఇస్తామన్నారు? ఇది చెప్పామనుకోండి మరోలాగా ఉంటుంది కదా. ఖచ్చితంగా దేవునికి క్రమంగా ఇవ్వాలి. ఖచ్చితంగా ఇచ్చి నన్ను శోధించండి అన్నాడు. ఇచ్చి నన్ను ఏం చేయాలి? మనం ఆయన్ని శోధించాలి. మరి నిజంగా నీ గొడ్డల మీద చేసుకుని చెప్పు, నీ కష్టాజీతంలో నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉంటావున్నావు? నీ సమయ విషయంలో ఎంతవరకు నమ్మకంగా ఉంటావున్నావు? నీ ఆరోగ్య విషయంలో ఎంతవరకు నమ్మకంగా ఉంటావున్నావు? భూమి మీద నీకు కృప చూపించను కదా, ఆయుష్నిచ్చాడు కదా, ఎందరికో లేని గొప్ప భాగ్యం. కాబట్టి నీ సమయ విషయంలో, ధన విషయంలో, ఆరోగ్య విషయంలో నమ్మకంగా ఉందాం. దేవునికి ఇష్టలుగా మనం ఉందాం. దేవునికి త్యాగం చేసేటువంటి వారిగా మనం ఉందాం. అందరూ లేచి నిలబడదాం, మోకరిందాం, ప్రభు బలలో మన చేతులు ఉంచుతాం. దయచేసి ఎవరైతే రక్షించబడ్డారో, మారు మనసు పొందారు, దయచేసి చైర్లు కాస్త వెనక్కి వేస్తే త్వరగా మరి ప్రభు బలలో పాల్గొనడానికి మనకు అవకాశం ఉంటుంది. దయచేసి గమనించండి, త్వరగా